సీఎం జై చంద్రబాబు ఎన్టీఆర్ అమర్ రహే జై జన్మభూమి. ఖతం ఈ పిల్ల ఎన్నికలప్పుడు పార్టీల తరఫున ప్రచారం చేసి పైసలు ఎన్కేసుకునే పనిలో పడ్డట్టున్నది కదా. ఇక నా మాట ఏడింటది ఉన్నానా అచ్చ తెలుగుదేశం కార్యకర్తలాగా ఉన్నానా? గాలిగో ఏ కంపను నెత్తికి తలిగించుకున్నట్టే అయింది నా పరిస్థితి. ఉన్నావు తీయమ్మ గట్లనే ఉన్నావు. జై జగనన్న రాజన్న కొడుకు జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి జై జగనన్న. అగ్గో ఇంతలోనే పార్టీ మారినావు పిల్ల. నీకు తెలియదు కానీ నేను అడిగింది చెప్పు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలా ఉన్నానా లేదా? ఎందుకు పిల్ల నిమిషం సేపట్లనే పార్టీ మారినావు? న్యాయం ఉంటదా నీకు? మీ కష్టాలు చూశాను, మీ బాధలు విన్నాను. మీరేం తక్లీఫ్ కాకుండ్రి, నేనున్నాను. ఉన్నావు అచ్చం అట్లనే పంక పార్టీ కార్యకర్త లెక్కనే ఉన్నావు గాని పార్టీ ఎందుకు మారినావు పిల్ల అంటే ఏందో చెప్తలేవేందమ్మా. సీఎం పవర్ స్టార్, సీఎం పవర్ స్టార్, సీఎం పవన్ రావాలే, పాలన మారాలే, చాయ్ గ్లాస్ గుర్తుకే మన ఓటు. అమ్మా అన్నమ్మా రేపొద్దున ఆంధ్రాలో ఎవరు గెలిచినా కూడా ఆ పార్టీ కార్యకర్తను అని చెప్పుకునే తానికేనా ఏషాలు వేస్తున్నావు? ఏషాలు లేవు గీషాలు లేవు. దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలంటారు కదా, అగో అదే చేస్తున్నా. అంటే ఏం చేస్తున్నావు? ఎన్నికలు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఇప్పుడు పోతే మళ్ళీ ఏ 5 ఏళ్లకో వస్తాయి. అప్పుడు రాముడెవడో రాకాసుడెవడో. అయితే ఏం చేస్తున్నావు? మీటింగ్లకు పోతున్నా. ఎక్కడ ఏ పార్టీ మీటింగ్ జరిగినా అక్కడ ఉంటున్నా. అందరికి ఇచ్చినట్టే నాకు పైసలు ఇస్తారు. అందుకేనా ఇన్ని ఏషాలు వేసింది? అవును, వాళ్ళు ఇచ్చే పైసలు లెక్క పెట్టుకోనికే ఓ మనిషి అవసరం పడతాడు కావచ్చు. నువ్వు వస్తావా వదినా? నీకు రోజుకి 20 రూపాయలు ఇస్తా. అబ్బో గంత డబ్బు నేనేం చేసుకోను పిల్ల, నాకేం వద్దు గాని అట్లా ఎన్ని పైసలు సంపాదిస్తా అని మురుస్తున్నావు పిల్ల? ఒక్క పార్టీ ఉన్నదా 2 పార్టీలు ఉన్నాయా? ఆంధ్రాలో ఉన్న అన్ని పార్టీలు వంచితే నా చేతి నిండా డబ్బులే డబ్బులు. మొన్న చూసినావా ఎట్లా వంచుతున్నారో? ఓహో అది చూసా నువ్వు పార్టీల కండువాలు మెడలు వేసుకొని బిల్డప్లు ఇస్తున్నది. అవును, 100 నుంచి 2000 దాకా వంచుతున్నారు. తాగుడు కూడా వంచుతున్నారు. ఎట్లాగో నేను తాగాను కాబట్టి అవి మిగులుతాయి. ఇంకా డబ్బులే డబ్బులు. అట్లా తీసుకున్నాడు సోక్ అనుకుంటున్నావా పిల్ల? తప్పు కాదా? నలుగురికి చెప్పేది పోయి నువ్వే తీసుకుంటా ఎగేసుకుంటా పోతున్నావా? అంటే వాళ్ళు పంచితే ఏం కాదు కానీ నేను తీసుకుంటేనే తప్పైందా? వాళ్ళు పంచకుంటే ఏం చేస్తారు? తర్వాత ఎట్లాగో కుర్చీలో కూర్చున్నాక మంచిగా కూడబెట్టుకుంటారు. అప్పుడు పబ్లిక్ కష్టాలు ఎవరుగా అంటారమ్మా? మరి నాయకులు పంచుతుంటే చాలా మంది తీసుకుంటున్నారు కదా. వాళ్ళు అమాయక జనం గాని నీకేమైందమ్మా? అట్లా తీసుకోవద్దు అని చెప్పేది పోయి నువ్వే కొత్త పుచ్చగాడు పొద్దెరగడు అన్నట్టే పోతున్నావా? మరి అప్పటి నుండి చెప్పవా వదిన? ఉత్తుత్తగానే అన్ని పార్టీల కండువాలు మార్చుకుంటుంది కదా. చూసిన అరుల్లా ఎటువంటి ఎన్నికలు జరుగుతున్నాయో దునియా మీద. పబ్లిక్ మీద పైసలు ఎగజల్లుడు, గెలిచిన తర్వాత మళ్ళా అంతకు 100 రెట్లు సంపాదించుకునుడు. జేజేలు కొట్టిన జనం మాత్రం గుడిసెల్లే ఉంటున్నాం కాబట్టి మనకిచ్చే ప్రతి రూపాయి మనల్ని ముంచటానికే అని మర్చిపోతే ఎల్లాకాలం మన బతుకులు మారనే మారాయి. ఆలోచన చెయ్యండ్రి.